ఈ బండి వచ్చేసరికి మనకు యూనికార్న్ అనేది మెయిన్గా కంఫర్ట్నెస్కి, మైలేజ్కి అండ్ ఫ్యామిలీ బైక్గా మంచి పేరు ఉందన్నమాట. ఎందుకంటే ఇది 162.71 cc ఇంజిన్తో, ఎయిర్ కూల్డ్ ఇంజిన్తో వస్తుందన్నమాట. మనకి ఇంజిన్ అనేది మనకు ఒక 10 years వాడినా సరే ఇంజిన్ ప్రాబ్లం అనేది రాదు, అంత బాగా ఉంటుంది అనమాట. అంటే మన మెయింటెనెన్స్ కూడా ఉంటుందండి. కాకపోతే ఏంటంటే మనకు ఖచ్చితంగా ఒక షార్ట్ రైడు అలాగే లాంగ్ రైడ్ వేసుకెళ్ళిపోవాలన్నా సరే మనకి ఈ బండి కంఫర్ట్ ఇచ్చింది విత్ ఫ్యామిలీతో. మన ఫ్రెండ్స్తో వెళ్తే అది సపరేట్ రైడ్స్ అనేది అది సపరేట్. బట్ దీని వరకు వచ్చేసరికి మన కూర్చునే పొజిషన్ కానీ బండి గురించి అయితే మాత్రం చెప్పడానికి అసలు పేరు పెట్టడానికి వంకతే ఉండదు. జస్ట్ ఇది ఏంటంటే మనకి ప్రాబ్లం ఎక్కడ వచ్చింది అంటే మెయిన్ ఇదేంటంటే జస్ట్ హైట్ ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది. కొంచెం 190 అలా స్పీడ్ వెళ్ళినప్పుడు మాత్రం ఖచ్చితంగా బ్రేక్ కొట్టినా ఫ్రంట్ బ్రేక్ కానీ బ్యాక్ బ్రేక్ కానీ ప్రెస్ చేసామంటే జస్ట్ అలా స్కిడ్ అయిపోతూ ఉంటుంది. ఎందుకంటే మనకు టైర్ అనేది వైడ్ లేదు, చాలా టైర్ అనేది తక్కువ సైజు ఉంది కాబట్టి దానివల్ల ఏంటంటే స్కిడ్ అవుతూ ఉంటుంది. కానీ దీనివల్ల ఏంటంటే మనకి మెయిన్గా ఈ టైర్ల వల్ల ఏంటంటే మనకు మైలేజ్ అనేది ఎక్కువ వస్తుంది. అలాగే మనకి ఈ బండి వచ్చేసరికి మామూలుగా నేను ఇంతకుముందు ప్రీవియస్గా తోలిన బండ్లన్నీ కొంచెం బల్క్గా ఉంటాయి, అంటే కొంచెం లావుగా ఉంటాయి, అంటే నా పర్సనాలిటీ సెట్ అవ్వాలని. అయితే ఆ వీడియోలో నాకేంటంటే బండి అనేది షేక్ అవుతున్నట్టు కానీ ఇలా కానీ ఏం అనిపించదు. ఇది షేక్ అని ఏం లేదు, కానీ మామూలుగా ఏమైందంటే కొంచెం టైర్ సైజ్ అనేది చిన్నగా ఉండటం వల్ల స్పీడ్గా వెళ్ళినప్పుడు బ్రేక్ కొడితే మాత్రం స్కిడ్ అనేది మాత్రం గ్యారంటీగా ఉంటుంది. ఈ బండి గురించి చెప్తా కంప్లైంట్స్ అయితే ఏముండవు. మీరు ఇప్పుడు కాకుండా ఇంకో 5-6 years తర్వాత అమ్మినా సరే మనకు బండికి సగం రేటు కంటే పైనే వస్తుంది. ఈ యూనికార్న్ బండికి సేల్ అనేది బయట సెకండ్ హ్యాండ్ మార్కెట్లో వాల్యూ అనేది దీనికి ఆ రేంజ్లో ఉంటుంది. మీరు ఈవెన్ గమనించండి, ఇది వచ్చేసరికి మనకి ఫ్రంట్ టైర్ అనమాట. ఫ్రంట్ సైడ్ విత్ అలా వీల్ ట్యూబ్లెస్ టైర్ అనమాట. ఫ్రంట్ టైర్ 80/100 17 inch అలా వీల్ అనమాట. బ్యాక్ సైడ్ వచ్చేసరికి 110/80 17 inch అలా వీల్ టైర్ అనమాట. మొత్తం 2 టైర్లు వచ్చేసరికి ట్యూబ్లెస్ టైర్సే. మనకి పంచర్ అయినా సరే కొంచెం మేనేజ్ చేసుకోవడానికి సరిపోద్ది. ఇది వచ్చేసరికి శారీ గడ్డ అది ఇచ్చారు. ఇది వచ్చేసరికి మన బండికి హాట్ అని చెప్పుకోవచ్చు. ఇంజిన్ 162.71 cc ఇంజిన్, ఎయిర్ కూల్డ్. ఇది వచ్చేసరికి రైట్ సైడ్ లుక్ అనమాట మనకి బండిది. అది వచ్చేసరికి మనకి ఫ్రంట్ గార్డ్ ఇచ్చారనమాట, బండి పడిపోయినా సరే తగలకుండా. ఇప్పుడు వచ్చేసరికి మనం ఇంజిన్ అనేది ఆన్ చేద్దాం. మనకు వచ్చేసరికి న్యూట్రల్, ఫస్ట్ గేర్, సెకండ్ గేరు, అలాగే వచ్చేసరికి ఇంజిన్ వార్నింగ్, న్యూట్రల్, హెడ్ లైట్, లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్, అలాగే ఫ్యూల్ ఎంత మనం ఉందనేది, అలాగే ఎన్ని కిలోమీటర్లు తిరిగాం, ట్రిప్ ఏ ట్రిప్ బి టోటల్ అండ్ కిలోమీటర్స్ ఎంత స్పీడ్ వెళ్తుంది అనేది అక్కడ మళ్ళీ మనకి బ్యాటరీ ఇచ్చారు, మళ్ళీ టైం ఇచ్చారు. డిస్ప్లేలో మనకి ఇన్ఫర్మేషన్ అంతవరకు ఇచ్చారు. మళ్ళీ లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి మనకి ఛార్జింగ్ పెట్టుకునే పోర్ట్ కూడా ఇచ్చారు. ఇది బండికి వచ్చేసరికి లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ ఇండికేటర్స్, అలాగే డిమ్, పాస్, అలాగే రైట్ సైడ్ హ్యాండిల్ బార్కి వచ్చేసరికి ఇంజిన్ కిల్ స్విచ్, అలాగే ఇగ్నిషన్ స్విచ్ అనమాట. ఇది మనకి హెడ్ లైట్ వచ్చేసరికి ఓన్లీ మీరు గమనించండి, పాత యూనికార్న్ అయినా సరే ఈ యూనికార్న్ అయినా సరే జస్ట్ ఓన్లీ హెడ్ లైట్ ఒకటే వైట్ లైట్ ల్యాంప్ చేశారు, కానీ ఇంకా చేంజ్ అనేది ఏం చేయలేదు. ఓన్లీ మనకి ఈ లైట్ మాత్రమే వైట్ లైట్ చేశారు. సేమ్ దాని ఫేస్ అలాగుంటే సేమ్ అలాగే ఉంచారు. యూనికార్న్లో మొత్తం బాడీ అంతా సేమ్ అలాగే ఉంచారు, ఏం చేంజ్ చేయలేదు. ఇప్పుడు వచ్చేసరికి మనం బ్యాక్ పార్ట్ చూసుకుంటే బ్యాక్ పార్ట్ కూడా సేమ్ హాలోజన్ సైడ్ లైట్లు అనమాట. ఇది బ్యాక్ సైడ్ అనమాట. ఇదంతా సేమ్ ఉంచాడు. యూనికార్న్ లుక్ పాడు చేస్తే మళ్ళీ ఎక్కడ సేల్ పడిపోద్దని హోండా వాడు సేమ్ అలాగే ఉంచాడు. ఇప్పుడు వచ్చేసరికి మనం ఇంజిన్ అనేది ఆన్ చేసి ఇంజిన్ సౌండ్, ఇప్పుడు మనకి యాక్సిలేటర్ ఇంజిన్ ఆన్ చేసి ఇంజిన్ సౌండ్ అండ్ మనకి సైలెన్సర్ సౌండ్ అనేది వినిపిస్తాం అనమాట. ఇప్పుడు సౌండ్ అనేది ఇప్పుడు రికార్డ్ చేసేటప్పుడు అది మిస్ అయింది. ఇది వచ్చేసరికి లెఫ్ట్ సైడ్ అనమాట. మనకి లుక్ అనేది ఎలా ఉంటుంది అనేది మనం చూడవచ్చు బండిని. ఓవరాల్గా చూసుకుంటే బండికి అనేది మార్క్ అనేది ఉండదు అనమాట. మనకి బండి ఏదైనా సరే కంఫర్ట్నెస్ ఇచ్చేది, మన ఫ్యామిలీని ఫ్రీగా తీసుకెళ్ళి హ్యాపీగా మన డెస్టినేషన్ చేరగలిగే బండి అయితే మాత్రం యూనికార్న్ అనేది మాత్రం మనం
గట్టిగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసరికి మనం ఫ్రంట్ పార్ట్ ఏదైతే డిస్క్ బ్రేక్ ఇచ్చారో ఇది వచ్చేసరికి 240 mm సైజ్ డిస్క్ బ్రేక్, బ్యాక్ సైడ్ వచ్చేసరికి డ్రమ్ బ్రేక్ ఇచ్చాడు అనమాట. మనకి 130 mm డ్రమ్ బ్రేక్. ఒకసారి మనకి రెండు ఒకేసారి క్లిక్ చేస్తే కనుక ఆగిద్ది. ఫ్రంట్ది వచ్చేసరికి మనకి విత్ ABSతో ఇచ్చాడు. బండి అనేది స్కిడ్ అవ్వకుండా ఏమవ్వకుండా మనకు కొంచెం సేఫ్ సైడ్ అనేది ఉంటుంది. థ్యాంక్ యూ.